ఏంటది? ఎంత భార్యాభర్తలైతే మాత్రం ఎంగిల్ ప్లేట్లో తినడమేంటి అసహ్యంగాను? నందిని, అసహ్యమో అనుభూతో మనం అనుకోవడంలోనే ఉంటుంది. అక్క, పెద్దవాళ్ళు మీకు చెప్పకూడదు గాని అలా ఒకళ్ళ ఎంగిళ్ళు మరొకళ్ళు తింటే లేనిపోని జబ్బులు రావు. ఏంటి బాబూ, ఎంగిళ్ళు తింటేనే జబ్బులు చేస్తే మరి ఎంగిలి పడకుండానే కాపురాలు చేస్తున్నారా? అట్టాగైతే పెళ్ళైనోళ్ళందరికీ రోగాలు రావాలిగా. నాన్సెన్స్. దానికి దీనికి సంబంధం ఏంటి? సంబంధం ఖచ్చితంగా ఉంది. పెళ్లైన మొదటి రోజు భోజనాల దగ్గరే వధూవరుల చేత అందరి ముందు ఒకళ్ళ ఎంగిలిని ఒకళ్ళకి ఎందుకు తినిపిస్తారో తెలుసా? వాళ్ల మధ్య ఎలాంటి దూరం ఉండకూడదు అని. సిగ్గులు బిడియాలు తొలగిపోయి ఆలుమగల అనుబంధం గట్టిపడాలని. అవునా అండి? పెళ్ళిళ్ళల్లో భోజనాలు తినిపించుకోవడం సరదాకేమో అనుకున్నాను. శివ, రేపు నీకు కూడా పెళ్ళైతే ఆ సరదా నీకు తీరిపోతుందిలే. ఊరుకోండి అమ్మగారు. అబ్బో, పెళ్లి మాట ఎత్తగానే శివ కూడా సిగ్గుపడిపోతున్నాడే. నా కళ్ళ ముందే నా భర్త పెళ్లి గురించి మాట్లాడుతుంటే నేను ఎలా భరించను? ఎదురుగానే ఉన్న భార్యని కూడా గుర్తించలేని నా రాధాకి నేను ఎలా దగ్గర కాగలను? అయితే ఇలా ఎంగిల్ ప్లేట్లో తినడం కూడా పుణ్యస్త్రీ వ్రతంలో భాగమేనా? అవును, పుణ్యస్త్రీ వ్రతం చేసుకున్నాక భర్త దీవెనలు అందుకుంటే సగం పుణ్యం వస్తుంది. ఇలా తృప్తిగా భోజనం చేస్తే మరో సగం పుణ్యం వస్తుంది. పుణ్యం పాపం అంతా మీలాంటి వాళ్ళ చాదస్తం. చాదస్తమో నమ్మకమో ఏదైనా అనుకోండి, మీ తరం ఆలోచనలు మీవి, మా తరం పద్ధతులు మావి. అమ్మా, ఇలా చేయాలని నీతో ఎవరు చెప్పారు? మా అమ్మ చెప్పింది. ఆవిడకి మా అమ్మమ్మ చెప్పింది. అలా తరతరాలుగా పాటిస్తున్నవే ఆచారాలు, సాంప్రదాయాలు అంటారు. నమ్మిన వాళ్ళకి బండరాయిలో కూడా దేవుడు కనిపిస్తాడు. నమ్మని వాళ్ళకి గుళ్ళో దేవుడు కూడా బండరాయే అనిపిస్తాడు. చాలమ్మా.
పుణ్యశ్రీ వ్రతం చేసుకున్నాక భర్త దీవెనలు అందుకుంటే సగం పుణ్యం వస్తుంది. ఇలా తృప్తిగా భోజనం చేస్తే మరో సగం పుణ్యం వస్తుంది. ఈ పుణ్యఫలం వల్లైనా నా భర్తకి గతం గుర్తొస్తే నాకు అంతే చాలు. ఓయ్, నిన్నే ఉమ్. పిలిస్తే వినిపించట్లేదా? ఇలా రా. ఉమ్. ఏంటండి? నా డ్రెస్సులన్నీ ఇస్త్రీ చెయ్యి. నేనా? హా, నువ్వే. ఏంటా చూపు? ఇస్త్రీ చేయడం కూడా రాదా? అది నేనెప్పుడు చేయలేదండి. అయితే నేను నీకు ట్రైనింగ్ ఇవ్వాలా? మూసుకొని చెయ్యి. సరేనండి. నావి అన్ని కాస్ట్లీ డ్రెస్లు. చాలా జాగ్రత్త. ఉమ్. ఏంటి? ఏం చేస్తున్నారు మీరు? నందిని గారు బట్టల్ని ఇస్త్రీ చేయమంటే చేస్తున్నాను. ఆపండి, పైకి లేండి, ముందు లేవండి. అరే, ఏమైందక్కా? ఎందుకంత కోపం? ఆయన చేత నువ్వు నీ బట్టల్ని ఇస్త్రీ చేపిస్తున్నావా? తప్పేముందక్కా? ఖాళీగా ఉన్నాడు, చేయమన్నాను. చాలు, ఆయన చేత ఇలాంటి పనులు చేయిస్తావా? ఏంటక్కా, ఓ డ్రైవర్ని ఆయన అంటావేంటి?